నియోజకవర్గం వీకోట మండల పరిధిలోని సింగిల్ విండో కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు। మొదట వీకోట ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం చైర్మన్ నియామకమైన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం, నారాయణస్వామి డైరెక్టర్లుగా మూర్తి జయప్పులు ప్రమాణ స్వీకారం చేశారు। అనంతరం ముందరం దొడ్డి సింగిల్ విండో చైర్మన్ గా హరినాథ్ రెడ్డి, డైరెక్టర్లుగా రాధాకృష్ణ చిన్నబ్బ ప్రమాణ స్వీకారం జరిగింది। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యవర్గం సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు। అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టంతో ఎలాంటి భంగం కలగకుండా ప్రవర్తిస్తానని సహకార సంఘం అభివృద్ధికి సంఘం పరిధిలోనే రైతుల శ్రేయస్సు కొరకు చిత్తశుద్ధితో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। శ్రీకాకుళం దాకా పోయినా కూడా ఉచితంగా కూడా మహిళలకు వర్షోపరం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। అది కూడా ఎక్కువ రోజులు లేదు, ఆగస్టు 15వ తేదీకి పూర్తి స్థాయిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట చెప్పారో ఆ మాటను నిలబెట్టుకోబోతా ఉన్నాం। ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, గత 5 సంవత్సరాల్లో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా దివాలా కిందకి తీసుకురావడం జరిగింది। అన్ని రకాలుగా కూడా మరి ఈ రోజు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే, ఈ రోజు లిక్కర్కి సంబంధించినటువంటి ఏ రకంగా ఈ రోజు మద్యం పైన వాళ్ళు ఎంత దోచుకున్నారనేది కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు। ఎంతమంది ఆరోగ్యాలు నాశనమయ్యాయో, ఎంతమంది ఆరోగ్యాలు ఈ రోజు పాడు చేసుకున్నారో ఈ రోజు ఒక్కటొకటి కూడా అర్థమవుతా ఉంది। గతంలో చూసాం, గతంలో ఎప్పుడు వీకోట్లోకి వచ్చినా మంది బార్డర్లో ఉండేటువంటి ప్రాంతం, గతంలో ఎప్పుడు వచ్చినా మనం మాట్లాడేటప్పుడు అయ్యా మందు తాగాలంటే కర్ణాటకకు పోయి తాగాల, డబ్బులంతా కూడా కర్ణాటకకు తీసుకెళ్లిపోతా ఉన్నారు। ఈ రోజు మన రాష్ట్ర ఆదాయం మొత్తం ఆడిపోతా ఉంటున్నాడు। ఈ రోజు నిన్ననే కర్ణాటక గవర్నమెంట్ నిన్ననే మాట్లాడింది, కోలార్ జిల్లాలో పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఆదాయం పూర్తిగా పోయింది। ఆంధ్రాలో మంచి నాణ్యమైనటువంటి మద్యం, ఏ ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండేటువంటి మద్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు। కాబట్టి మా జిల్లా నుంచి, మా రాష్ట్రం నుంచి కూడా ఆంధ్రాకి వెళ్లి అక్కడ తాగేటువంటి పరిస్థితి ఉందంటే ఈ రోజు ఏ రకంగా పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది, గతంలో ఏ రకంగా నాశనం చేశారో, గతంలో ఏ రకంగా పెట్టుబడిదారులను తరిమి కొట్టారో, గతంలో ఏ రకంగా మరి అన్ని రకాలుగా మైనింగ్ అన్నిట్లో కూడా దోచుకున్నారో, వాటన్నిటినీ కూడా ఒకటొకటే కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి లాంటి కార్యక్రమాలు కానీ, ఈ రోజు కుప్పానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, గతంలో ఏవైతే నిలిపేసి చేశారో వాటినన్నింటినీ పూర్తి చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో రహదారులకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కూడా పారదర్శకంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ ఈ రోజు ఈ మంచి కార్యక్రమం మన వీకోట మండలంలో ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేయబోతారు। చేసిన తర్వాత నారాయణ స్వామి కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నా। ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన చేత ప్రమాణ స్వీకారం సెక్రటరీ గారు చేయిస్తారా?